హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి అంటే ఏమిటి, రథసప్తమి రోజున ఏ నియమాలు పాటించడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. హిందూ పురాణాల ప్రకారము రథసప్తమికి అచల సప్తమి అని కూడా అంటారు. దీనినే రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. భూమిపైన ఉండే జీవరాశులన్నింటికీ సూర్యుడు జీవనాధారం కాబట్టి సూర్యుడిని మనము కనిపించే ప్రత్యక్ష దైవంగా పేర్కొంటాము. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసము శుక్లపక్షంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున సూర్యనారాయణుని పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడము, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. సప్తమి అనగా సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యుడు 7 గుర్రాలపైన ఎక్కి తన యొక్క ప్రయాణాన్ని ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుందని చెబుతారు. ఈ సంవత్సరంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4వ తేదీన వచ్చింది కాబట్టి రథసప్తమిని ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకోబోతున్నాము. ఈ రోజున కొన్ని నియమాలు, కొన్ని పనులు చేయడం వలన ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఆ నియమాలు ఏంటి అనంటే, ఆరోగ్య వృద్ధి కలగాలి అంటే, ఐశ్వర్యము వృద్ధి చెందాలి అంటే, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించాలి అంటే రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడి ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ తల స్నానం చేయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, జననీ త్వాం హి లోకానాం సప్తమి సప్తసప్తికే సప్తవ్యాకృతికే దేవి సమస్తే సూర్యమాతృకే. అనగా సప్తాశ్వములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు లోకములకు జననివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఈ మంత్రమును చెప్పుకోవాలి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడము శ్రేయస్కరము. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యము, బెల్లము, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసి కోట ఎదురుగా 7 చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదండి, అందుకోసమని గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే ఎంతో శుభప్రదం, సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. ఇక ఈరోజు ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందేహం కూడా కొందరికి ఉంటుందండి. చాలామంది ఈ రోజున ఉపవాసం ఉంటారు. పండ్లు లేదా సాత్విక ఆహారము, కూరగాయలు వంటివే తినడం జరుగుతుంది. భక్తులు దీపాలు వెలిగించి ఎర్రటి పువ్వులు సమర్పించి సూర్యుడికి నమస్కారము, అర్ఘ్యం ఇచ్చి సూర్యభగవానుడికి కీర్ లేదా తీపి అన్నము, పాయసం వంటి ప్రసాదాలను తయారు చేసి సూర్యుడికి నమస్కరించుకోవాలి. చివరగా ఈరోజు ఏదైనా ఒక దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. దుస్తులు కానీ, డబ్బు కానీ, ఆహారం కానీ దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది.